బాగున్నారా? ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మావిన్ చింటూ వ్లాగ్స్. ఈరోజు మనం మన ఛానల్లో ప్రాన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. Come on. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో ఒక 4 బిర్యానీ ఆకులు, ఒక 2 స్టార్ పువ్వులు వేసేసాను. తర్వాత ఒక 5 లవంగాలు తీసుకొని అందులో యాలకులు తీసుకొని అందులో వేసాను. ఒక 2 అనాస పువ్వులేసాను. తర్వాత కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నాను. ఇందులో ఒక మరాఠీ మొగ్గ కూడా వేసాను. ఒక 4 లవంగాలేసాను. ఆ జాజికాయ మొత్తం వేస్తే ఎక్కువ స్పైసీగా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం తగ్గించి వేశాను. ఇప్పుడు ఇందులో నేను చేసేది ఒక 6గురికి సరిపోయేంత చేస్తున్నాను. ఇప్పుడు దానికి సరిపడా నీళ్ళకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అయితే ఆ సాల్ట్ ఎట్లా తెలుస్తుంది అంటే మనకు ఆ వాటర్ కొంచెం మనం టేస్ట్ చేసినప్పుడు లైట్‌గా సాల్టీగా అనిపించాలి. ఇప్పుడు అవి ఉడుకుతున్న టైంలో నేను అంతకుముందే నానబెట్టుకున్నాను. కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకొని ఇందులో వేసేసాను. అవి నీళ్ళు మసులుతున్న టైం చూసి ఆ టైంలో వేస్తే బావుంటుంది. ముందే వేసేస్తే చాలా టైం తీసుకుంటుంది. ఇంకోటి మనం ఎప్పుడైనా రైస్ ఫ్రీగా ఉడికేటట్టు కొంచెం పెద్ద పాత్ర తీసుకొని పెట్టుకోవాలి. నీటికి కొలత ఏమి ఉండదండి. ఇది మనం కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో వార్చేయాలి కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ వేసుకున్న తర్వాత కొంచెం కలబెట్టుకుంటూ ఉండండి మధ్యలో. అంతా ఈక్వల్‌గా ఉడకాలంటే మనం కొంచెం అప్పుడప్పుడు కలబెడుతూ ఉంటే ఈక్వల్‌గా ఉడుకుతుంది. తర్వాత కొంచెం ఉడుకుతున్న టైంలో ఒక స్పూన్, 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. కొంచెం తినే వాళ్ళైతే గిన కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను ఆయిల్ కొంచెం తక్కువ వాడతాను కాబట్టి ఒక 2 స్పూన్లు వేశాను. ఇప్పుడు ఆ ఉడుకుతున్న నీళ్ళు మరుగుతున్నాయి గదా! ఈ టైంలో కొంచెం పుదీనా వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఈ రైస్ అనేది ఒక 80% ఉడికేలా చూసుకోండి. ఇందులో కొంచెం పచ్చిమిర్చి వేశాను. ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేశాను. ఈ రైస్ అనేది 80% ఉడికితే సరిపోతుందండి. తర్వాత మనం దమ్ము పెట్టినప్పుడు కొంచెం లైట్‌గా ఇందులో నుంచి వార్చిన నీటిని పైన వేసుకుంటే అప్పుడు సరిపోతుంది. మరీ మెత్తగా అవ్వకుండా ఉండాలంటే 80% రైస్ ఉడికిన తర్వాత వంచి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ప్రాన్ మసాలా తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను చేస్తున్నది ఇదంతా ఒక 6 మెంబర్స్‌కి సరిపోయేంత ఒక కేజీ బావుంటుందండి రైసు. ఒక ఒక కేజీ అంటే క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 750 గ్రామ్స్ ఉంటాయి రొయ్యలు. ఇప్పుడు చూడండి ఈ ఆయిల్ మరుగుతున్న టైంలో ఆనియన్స్ ఒక 4 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేశాను. ఇవి కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకుందాం. ఇందులో కొంచెం మగ్గిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందాం. టమాటాలు వేశాను గానీ ముందు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సి ఉంటుంది. కాకపోతే నేను ముందు టమాటాలు వేశాను. ఓకే అండి. అయితే ఇప్పుడు అది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగడం కోసం కొంచెం పక్కకు అనుకోని ఆయిల్ మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీరెప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొంచెం ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా రెడీ చేసింది ఏస్తేనే టేస్ట్ బావుంటుందండి గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడో చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న దానికన్నా అప్పటికప్పుడు మనం నూరి పెట్టేసుకున్నటువంటిది ఏసామనుకోండి టేస్ట్ కూడా స్మెల్ బావుంటుంది. టేస్ట్ బావుంటుంది. తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పులు వేసుకున్నాను. తర్వాత కొంచెం కిస్మిస్ కూడా వేసుకుందామండి. చాలామంది కిస్మిస్ వేయరు. కానీ వేస్తే టేస్ట్ బావుంటుందండి. మీరు కూడా ఏయడానికి ట్రై చేయండి. లేదంటే ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోండి. కొంచెం జీలకర్ర వేశాను. వాటన్నిటిని మంచిగా అడుగంటకుండా అప్పుడప్పుడు కలబెడుతూ ఉండండి.
ఇప్పుడు మనం అంతకుముందు రైస్‌లో సరిపడా వేసుకున్నాము. ఇప్పుడు ఈ కర్రీకి సరిపోయేటంత కూడా సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం పసుపేయండి. కొంచెం కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసున్నాము. కాబట్టి మనకు టేస్ట్‌కి మీ టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం కారం వేసుకోండి. తర్వాత కొంచెం నెయ్యి గూడా వేసుకున్నాను. అవన్నీ మంచిగా మగ్గుతా ఉంటే మనం వేసుకున్నటువంటి నెయ్యి అయితేంది, ఆయిల్ అయితేంది పైకలా వస్తుందండి. అట్లా వచ్చింది అంటే ఆనియన్స్ అవన్నీ కొంచెం ఫ్రై అయిపోయినట్టు మనకు తెలిసిపోతుంది. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర మంచిగా కలుపుకోండి. అంతా కలిసేటట్టు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లంతా పెరుగేస్తే టేస్ట్ బావుంటుందండి. పెరుగు కూడా వేసేసుకున్నాను. ఆ పెరుగంతా మంచిగా కలిసేలా కలియబెట్టేసేయండి. అయితే కొంచెం నిమ్మరసం గూడా వేసుకుంటే ఆ రొయ్యల స్మెల్ అనేది పోతుందండి. కొంచెం రొయ్యలు ఎట్లాగన్నా కొంచెం స్మెల్‌గా కనిపిస్తుంటాయి గాబట్టి, ఒక నిమ్మ చెక్క పిండుకుందాం. మొత్తం పిండితే మళ్ళీ ఆల్రెడీ టమాటాలు వేసాం గదా! అందుకే మరి పుల్లగా ఉంటుందేమోనని నేను ఒక చెక్క పిండాను. నిమ్మరసం ఉంటే ఆ బిర్యానీ టేస్ట్ కూడా మంచిగొస్తుంది. ఇప్పుడు నేను ఈ ఈ ఈ ప్రాన్స్ ఎలా అంటే, అంతకుముందు క్లీన్ జేసి పెట్టుకొని, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి వేయించి పెట్టుకున్నానండి నూనెలో. అవి ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. కొంచెం బిర్యానీ మసాలా వేశానండి. చెక్క, లవంగం, కొంచెం అన్ని బిర్యానీ మనం ఇంతకుముందు ఏసిన వాటితో కొంచెం లైట్‌గా పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది వేశాను. ఇప్పుడు ఇందులోనే అంతకుముందు క్లీన్ చేసి పెట్టుకొని వేయించుకున్నటువంటి ప్రాన్స్ కూడా వేసేసాను. ఇవన్నీ కొంచెం మంచిగా మగ్గేలా మసాలా అంతా పట్టేలా మంచిగా కలుపుతూ ఉండండి. ఎప్పుడైనా అడుగంటకుండా చూసుకోండి. మీరు వేయించేటప్పుడు అడుగంటితే టేస్ట్ మారిపోయిద్ది. అందుకే అడుగంటకుండా అప్పుడప్పుడు మధ్యలో కలబెడుతూ ఉండండి. అలా ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసేయండి. ఇప్పుడు మనం ఒక మంచిగా మందంగా ఉండేటువంటి పాత్ర తీసుకొని దానికి నెయ్యి రాసి పెట్టుకుందాము. ఇప్పుడు ఆ ప్రాన్ కర్రీ ఆపేసేద్దాం ఇంకా. ఆపేసి ఇప్పుడు ఈ 2 ఉడికించిన రైస్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాని దీంట్లో లేయర్స్ లాగా వేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు చూపించిన విధంగా మీరు కూడా ఫస్ట్ రైస్ వేయండి. తర్వాత కొంచెం ప్రాన్ మసాలా వేసేసి నెయ్యి, పుదీనా, కొత్తిమీర వేసేసేయండి. ఎక్కువ ఏయకోకుండా కొంచెం కొంచెం లేయర్స్‌లాగా పెట్టుకుంటే అంత చక్కగా కలిసిపోతుందండి. కొంతమంది ఏంది హాఫ్ రైస్ వేసేసి, మళ్ళీ కర్రీ మొత్తం వేసేసి, తర్వాత హాఫ్ రైస్ అట్లా కాకుండా కొంచెం కొంచెం లేయర్స్‌లాగా వేసుకున్నట్టయితే మొత్తం మంచిగా ఆ మసాలా అంతా రైస్ మొత్తానికి మంచిగా పట్టేస్తుందండి. టేస్ట్ కూడా బావుంటుంది. మనం పెట్టుకునేటప్పుడు కూడా దాన్ని మొత్తం కలిపేయకుండా హాయిగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇట్లా లేయర్స్‌లాగా వేసేసుకోండి. కొంచెం, నెయ్యి ఉంటే గిన కొంచెం మంచిగా మొత్తం కలిసేలా వేసేయండి. అక్కడ కొంచెం డ్రాప్స్‌లాగా వేసేసుకుంటే మొత్తం వేడయ్యే కొద్దీ మొత్తం దిగిపోతుంది. మంచిగా నెయ్యి పట్టడం వల్ల రైస్ స్మెల్ కూడా బావుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ ఏసుకుంటే ఇంకా బావుంటుందండి. ఇంక మేము వేయలేదు. మన ముందే ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకొని ఉన్నట్టయితే ఆ కర్రీ వేసేటప్పుడే కొంచెం పైన పైన వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇంక ఇలా పెట్టేసుకొని మొత్తం లేయర్స్‌లాగా పెట్టేసుకొని, సర్దేసుకొని, స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, మనం ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న దాన్ని
ఆ పాన్ మీద పెట్టేసి పైన మంచిగా బయటికి ఆవిరిపోకుండా దానికి సరిపోయే ప్లేట్ పెట్టేసి దాని మీద కొంచెం బరువు పెట్టేయాలండి. పెట్టి కొంచెం హై ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి కొద్దిసేపు, ఒక 2 మినిట్స్, 3 మినిట్స్. తర్వాత కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అట్లా ఉంచేయండి. తర్వాత చూడండి, ఇప్పుడు నేను చూయించిన విధంగా ఒక పాన్ మీద ఆ పాత్రను పెట్టేసి దానికి సరిపడా ప్లేట్ పెట్టేసేయండి. ఇది సరిపోవడం లేదు, ప్లేట్ పెట్టాను. దాని మీద కొంచెం మనం అంతకుముందు వాచి పెట్టుకున్నా కానీ ఏదైనా సరే బరువున్నది కొంచెం పెడితే ఆ గ్యాప్ కవర్